పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ షాలోమ్. మనుషులు చెప్తున్నా వెంటలేదు అంటే వారు మనుషులు కాదు, వారిలో పశువు ఆత్మ ఉందన్నమాట. అందుకనే బైబిల్ ఏముంటుందంటే పశుప్రాయులు అంటారు. పశుప్రాయులు అంటే పశువులాగా ప్రవర్తించే మనుషులు అని అర్థం. అంటే వారికి మాటలు తలకెక్కవు. అలాగే ఇప్పుడు పిల్లలు కూడా ఎన్నిసార్లు చెప్తున్నా అదే దానికి బానిసలు అవుతున్నారు. దానికి కారణం కూడా పేరెంట్స్ కేరింగ్ కూడా కొంత ఉంటుంది. పిల్లల తప్పుకి పేరెంట్స్ కేరింగ్ కూడా దాంట్లో ఖచ్చితంగా కొద్దిగా ఉంటుంది. అది కూడా లోపమే. ఈ రెండు కూడా జాగ్రత్త చూసుకోవాలి. మీకోసమే, మీ భవిష్యత్తులు బాగుండాలని మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్పినా ఇక్కడ మీ భవిష్యత్తు బాగోవాలి. కాబట్టి ముఖ్యంగా పరమ తండ్రిని హృదయంలో అంగీకరించాలి, పరమ తండ్రిని హృదయంలో చేర్చుకోవాలి. అందుకనే బైబిల్ చెప్తుంది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్పి బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. కానీ ఇప్పుడు బాల్య దినాలలో ఉన్న పిల్లల యొక్క మనసులు ఎలా ఉంటున్నాయంటే మరి లోకం వైపు వెళ్తున్నాయి. కారణం ఏంటంటే ఇంటి వాతావరణం కొంత, స్కూలు వాతావరణం మరికొంత, ఈ సమాజంలో వాతావరణం మరికొంత జరుగుతుంది. అందుచేత ఇంటి వాతావరణం మారాలి అంటే ప్రతిరోజు కూర్చొని కొంత సమయాన్ని కేటాయించాల. ప్రతిరోజు కూడా కనీసం అట్లీస్ట్ ఒక అరగంట అయినా సరే కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరం. తల్లిదండ్రులు అందరూ కూర్చొని, అందుకనే నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు వలేవో మొక్కల వలె ఉంటారంటున్నారు. కానీ ఇప్పుడు భోజనం చేసే దగ్గరే ఇప్పుడు లేదు. అందుకనే ధనవంతులు కొన్ని కుటుంబాల్లో అందరూ వచ్చి కూర్చొని చక్కగా ఒక బల్ల మీద భోజనం పెట్టుకొని ఆ భోజనం వారు తింటారు, అందరూ కలిసి తింటారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇంట్లో ఐక్యత లేదు, ఐక్యతతో కూడిన ఆరాధన లేదు. అందువల్లే పిల్లలకి ఎన్ని చెప్పినా ఇక్కడ ఒక అరగంట చెప్తే ఏంటి ఉపయోగం? ఒక గంట చెప్పి ఇక్కడ చెప్పినా మీకు ఉపయోగం లేదు. అది ప్రాక్టికల్గా చేస్తేనే అది ప్రయోజనం ఉంటుంది. ప్రాక్టికల్ చాలా అవసరం. ఇక్కడ థియరీ అనేది చెప్పబడుతుంది అంతే. ఇలా జీవించాలి, అలా జీవించాలి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి చెప్తారు అంతే. స్కూల్లోనైనా చర్చిలోనైనా ఎక్కడైనా సరే థియరీ చెప్తారు. దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని ఎవరైతే అమలు చేస్తారో వారు పరమ తండ్రిలో ఎదుగుతారు, భక్తిలో ఎదుగుతారు, జ్ఞానంలో ఎదుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇంట్లో ఆరాధన వాతావరణం ఉండాలి. మనం గమనించినట్లయితే అబ్రహాము అవిను వారి కుటుంబంలో ఆ క్రమం ఉండేదని మనకు బైబిల్ చెప్తుంది. ఇంటి వారందరికీ ఆయన నీతి న్యాయాలు బోధిస్తున్నారని ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో రాసుంటుంది. ఆ క్రమం ఇస్సాకు పాటించారు. ఆ క్రమం యాకోబు కూడా తన కుటుంబంలో పాటించారు. కాబట్టి వారు అంతగా ఆశీర్వదించబడ్డారు, అంతగా జ్ఞానవంతులయ్యారు. ప్రపంచాన్ని శాసించగలిగే జ్ఞానం యోసేపులోకి వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఆ కుటుంబంలో యోసేపు వాక్యాన్ని బాగా తీసుకున్నాడు. మిగతా వాళ్ళు కూడా వాక్యం విన్నారు, తన తండ్రి చెప్పిన మాటలు విన్నారు. మంచేదో చెడేదో వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చెడును మాత్రమే అవలంబించారు. అందుకనే యోసేపు సహోదరులు యోసేపును కలవకముందు వారు మానసికంగాను శారీరకంగాను ఎన్నో శోధనలు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వారు వాక్యం విన్నారు, కానీ వారు బ్రతుకులు మార్చుకోలేదు. దానివల్ల చాలా దినాలు బాధలు పడ్డారు వాళ్ళు.
ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళారో, యోసేపు దగ్గరకు వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో మార్పుకి దారి తీసే పరిస్థితులన్నీ కూడా, దయచేసి ఈ విషయాలను గమనించండి. అందుకనే ఇక్కడ ఎన్ని బోధలు చేసినా ఇంటి వాతావరణం బాగోవాలి. ఫస్ట్ ఇంటి వాతావరణం, ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలా, ఒకరికొకరు మంచిగా చెప్పుకోవడం నేర్చుకోవాలా, ఒకరి మనోభావాలను ఒకరు గౌరవించుకోవాలా. పిల్లల యొక్క మనోభావాలను కూడా కొన్నిసార్లు గౌరవించి, వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తే, తప్పుగా ఆలోచిస్తే వాటిని ప్రేమతోనే చెప్పాలి. అందుకనే అది కూడా నేర్చుకోవాలి. ఇది ప్రేమతో చెప్పడం చేత కాదు. ఒక హిట్లర్ లాగా, ఒక విలన్ లాగా చెప్తుంటే మండుతుంది. అదే ప్రేమతో చెప్తే ఎలా కాదు, నన్ను ఇలాగని చెప్తే ఖచ్చితంగా ఎంతో బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఇందాక సహోదరులు ఉదయ్ గారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. పేరెంట్స్కి పిల్లలు ఎలా ఉండాలో, పిల్లలు పేరెంట్స్ పిల్లల దగ్గర ఎలా ఉండాలో 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తే, ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా యెషువనందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిడి, ఇది ధర్మమే అని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? వింటున్నారా? కాన్సన్ట్రేషను వాక్యం మీద ఉండాలి. పిల్లలకు చెప్తున్నాడు. పిల్లలకి ఏం చెప్తున్నాడంటే, పరమతండ్రి నందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులుగా ఉండాలి, ధర్మం. ధర్మాన్ని పాటించండి. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారో వారు అధర్మం కలిగి ఉన్నారు అని అర్థం. కాబట్టి పిల్లలు విధేయులుగా ఉండాలంటే చెప్పింది చెయ్యాలి, అది కష్టమైన. ఓకే అండి. తల్లిదండ్రులకు చెప్పడం రావాలి. చూడండి 4వ వచనంలో చెప్తున్నాడు, తండ్రులారా. ఎవరు? తండ్రులారా లేకపోతే తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. మీరు సింహం అయితే మరి మీ పిల్లలు కొదమ సింహాలు అవుతారు. ఎందుకంటే మీరు ముసలి సింహాలు అయితే పరుష సింహాలు కదా, అంతేనా? అందుకని వాటికి ఏమి రేపద్దు? కోపము రేపక ప్రియుడి యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు. ఇది చేత కావట్లేదు, ఇది చేత కావట్లేదు. మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం? కంప్లైంట్లు ఇస్తున్నాం. తప్పు లేదు, ఏమీ లేదు. పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు. కాబట్టి దగ్గర కూర్చొని చెప్పాల్సిన వాళ్ళే వాళ్ళ పనిలో వాళ్ళు ఉండి, తండ్రి తాగుతూ తాకరా నాన్న అంటే వీడు తాగడం మానేస్తాడు. నేను ఎందుకు తాగుతున్నావు అని అడుగుతాడు. తల్లి సీరియల్ చూస్తూ, సీరియల్ చూడక చదువుక. అది కాబట్టి జాగ్రత్త గమనించాలి. ఎలా పెంచాలో అలా పెంచితే అది పని అవుతుంది. అలా కాకుండా వేరేగా నువ్వు ఒకలా పెరుగుతావు, వాళ్ళు ఇంకోలా పెరగమంటే ఎక్కడ పెరుగుతారు? అందుకనే పిల్లల్ని ఎలా పెంచాలట? ప్రియుడి యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ఎవరు గురించి మాట్లాడుతున్నారు? పాస్టర్లారా? పిల్లల్నే శిక్షలోను బోధలోను పెంచండి అని చెప్పలేదు ఇక్కడ. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ముందు మరి తల్లిదండ్రులు బైబిల్ టీచర్స్ అవ్వాలి. ఏం టీచర్స్ అవ్వాలి? బైబిల్ బోధించేటువంటి వాళ్ళు. అంటే మీ కుటుంబంలో జాగ్రత్త వినాలి. మీ పిల్లలకు బోధించే టీచర్స్గా మీరు ట్రైన్ అవ్వాలి. అప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి ఎలా పెంచాలది మన కుటుంబ వాతావరణం బాగోవాలండి. అది సరిచేయండి. ఫస్ట్ ఇంట్లో ఏం చేయాలి? ప్రతిరోజు కూర్చొని అట్లీస్ట్ 4 ఉంటే 4 పాటలు, 4 పాటలు, ఒక అధ్యాయం, దాన్ని ధ్యానించటం, దాంట్లో డౌట్లు వ్యక్తం చేయటం,
దానికి సమాధానం ఇవ్వడం, రాకపోతే తెలుసుకోవడం, ఈ రకంగా కుటుంబ వాతావరణం ఉండగలిగితే మీ పిల్లలు ఎందుకు బాగోరు? ఏదో వారానికి ఒకసారి భక్తి అంటే వాళ్ళకి ఏమొస్తుందండి? కాబట్టి దయచేసి మనం గమనిస్తే కొర్నేలి కుటుంబాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉండెను. కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా ఎలోహిం వారి యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ ఎలోహిం వారికి ప్రార్థన చేయువాడు అని చదువుతాం. కొర్నేలి గురించి వాక్యం చెప్తుంది, అతడు భక్తిపరుడు అని చెప్తుంది. అలాగే అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు అని. అలాగుననే ప్రియులారా, అతడు మరి బహుధర్మము చేయువాడని, అతడు ఎల్లప్పుడూ ఎలోహిం వారికి ఏం చేయవాడని. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే పిల్లలు కూడా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అందుకనే తల్లి శీలో మేస్తుంటే పిల్ల గట్టును మేస్తుందా అంటారు పెద్దలు. అర్థం ఏంటి? తల్లి ఎక్కడ మేస్తుందో, తల్లి ఆవు ఎక్కడ మేస్తుందో పిల్ల ఆవు అక్కడే మేస్తుంది. అర్థమవుతుందా? నేను శీలం వేస్తాను బిడ్డ, నువ్వు గట్టును మేయంటే మరి నువ్వు కూడా గట్టును మేయచ్చు కదా అంటది పిల్లావు. అంతేనా? ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి, కుటుంబ పరిస్థితులు. దయచేసి దీనికి ఒకటే సొల్యూషన్. పిల్లలు సెటరేట్ అవ్వాలంటే, భక్తిలో పెరగాలంటే ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ ఒక అధ్యాయం చదువుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, బైబిల్లో ఉన్నటువంటి ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న భక్తుల యొక్క జీవితాలు ఏమిటి, వారి యొక్క పరిస్థితులు ఏమిటి అనేది 1 by 1 నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉంటే ఎవరి కోసం మారుతారండి? ఒక దాంట్లో లీనమైపోతారు. మీకు అర్థమవుతుందా? మనసు ఎందులో లీనమవుతుందో ఇంకా అది తప్ప వేరే దాంట్లో ఉండదు ధ్యాస. మీకు అర్థమవుతుందా? కొంతమంది చూడండి, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు, అందులో వాళ్ళు లీనమవుతారు అన్నమాట. అలాగనే మనము ఆయనలో లీనమైతే, ఆయనలో ఐక్యమైతే ఇక మనకి వేరే చెడు వాతావరణం, చెడు పరిస్థితులు, చెడు మాటలు, చెడు ప్రవర్తన ఇదంతా దూరం అయిపోతుంది. అందుచేత ఈ విషయాలు అర్థం చేసుకొని కుటుంబంలో, ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ వాతావరణాన్ని మీరు కలిగించండి, ప్రార్థించండి. ప్రతి విషయం మీద పరమ తండ్రి మీద డిపెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీరు అద్భుతాలు చూస్తారు. ఆయనలో ఆనందించడం మొదలెడతారు. అందుకే చూడండి, కొంతమంది ఫ్రెండ్ని కలగకపోతే ఉండలేరండి, ఫ్రెండ్తో మాట్లాడకపోతే ఉండలేరండి. ఎందుకని? ఆ వ్యక్తులతో వాళ్ళకి అంత బాండింగ్ ఏర్పడుతుంది. అలాగనే పరమ తండ్రితో మన బాండింగ్ ఎలా ఏర్పడాలంటే, ప్రార్థించకుండా ఒక రోజు కూడా గడపడం కష్టము అనేటట్లుగా మన బాండింగ్ పెంచుకోగలిగితే మన పిల్లల్లో కానీ మనలో కానీ గొప్ప చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్, ఆ మార్పులు ఎటు దారితీస్తాయంటే మనకి ఆశీర్వాదాలకి దారితీస్తాయి. మనం ప్రార్థన చేస్తే వెంటనే జవాబులు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఉన్న అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. కానీ స్పిరిచువల్గా ఎదగడం నేర్చుకోండి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే అనేటువంటి ఆ మాటలు ఇప్పుడు బాల్య దినాల్లో బాలురకు మరుగైపోయాయి. కాబట్టి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. అప్పుడు మన జీవితము చాలా బాగుంటుంది. చూడండి, బాల్యము నుండి భక్తిలో ఉన్న వాళ్ళ బ్రతుకులు చాలా గొప్పగా ఉన్నాయి. పరమ తండ్రి బాల్యము నుండి భక్తిలో ఉన్న వారిని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన కొరకు.
యోసేపు బాల్యము నుండి భక్తిలో ఉన్నాడు, భక్తిలో ఎదిగాడు. అందుకని యోసేపును యాకోబు కుటుంబంలో సెలెక్ట్ చేసుకున్నాడు. దావీదును తీసుకోండి, దావీదు చిన్నప్పటి నుంచి కూడా భక్తుడు. చూడండి, పెద్దవాళ్ళు కూడా పలకని మాటలు అతడు పలికాడు. బాలుడిగా ఉన్నప్పుడే పరమ తండ్రి గురించి మరి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో కీర్తిస్తా ఉన్నాడు. అందరూ భయపడుతున్నారు గొలియాతును చూసి. చిన్న వయసులోనే దావీదు గొలియాతును తిరస్కరిస్తున్నాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు, యాపాటివాడు, జీవము గల ఎలోహిం వారి సైన్యములను తిరస్కరించడానికి వీడంతటి వాడు. దావీదు ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. దేన్ని బట్టి అంటే ఎలోహిం వారి యొక్క శక్తితో మరి తన యొక్క మందను తినడానికి వచ్చినటువంటి సింహాన్ని, ఎలుగుబంటిని చంపాడు. అంటే బాల్యములోనే అతడు ఎలోహిం వారి ఆత్మతో నింపబడ్డాడు, గొప్ప శక్తిని పొందుకున్నాడు. చిన్నప్పుడే అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. దావీదు పెంట కుప్పల మీద ఉన్నవాడు. అయితే అతడు బాల్యము నుండే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడాన్ని బట్టి ధనవంతుడైన సౌలును దింపేశారు పరమ తండ్రి. సౌలు ధనవంతుడి కుటుంబం ప్రియులారా. కనుక పిల్లలు గుర్తు చేసుకొని భక్తి జీవితాన్ని మీరు అలవర్చుకున్నట్లయితే మీ చదువు మీకు వంటబడుతుంది, మీ భవిష్యత్తు మీకు మంచిగా దారి చూపిస్తుంది. దయచేసి విషయాలు మీరు అర్థం చేసుకొని బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చేవారుగాను, అలాగే ఎలా నడవాలో ఇక్కడ నేర్చుకుంటున్నారు, అలాగే ఇంట్లో కూడా నేర్చుకోండి, ఎదగండి. తండ్రి మిమ్ములను బహుగా ఆశీర్వదించాలని ఆశతో ఈ మాటలు మేము ముందుంచుతున్నాము. తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షలోమ్.